ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వైకుంఠాయ శ్రీనివాసాయ వైకుంఠాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ చిద్విలాసాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి హర నమ పార్వతీపతి. హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం పవిత్రాణం పవిత్రమయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యపిత అన్నటువంటి శ్లోకాన్ని మనం వివరించుకుంటూ ఉన్నా. ఇందులో భగవంతుణ్ణి మనం ధ్యానం చేసిన, పూజ చేసిన ఆ ఫలం అంటూ తప్పక ఉంటుంది. ఆ ఫలము ఏ యొక్క స్థితిలో ఉంటుంది అని తెలుసుకుంటూ ఉన్నా. చెప్తున్నారు, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. మనం ఏ విధంగా అయితే భగవంతుని నామాన్ని మనం చక్కగా పఠిస్తూ ఉన్నామో, పాపాలు ఏ విధంగా పోతూ ఉన్నాయో అందుకని చెప్తున్నారు ఇక్కడ. దీని వలన మనకు లాభం కూడా భిద్యతే హృదయ గ్రంథి. క్రమంగా మనం ఎప్పుడైతే వస్తూ ఉన్నామో హృదయ గ్రంథి భేదనం అయిపోతుంది. ఇది కావాలందరికీ. ఏమంటారు? హృదయ గ్రంథి. గ్రంథి అంటే ఏమిటి? ముడి. ఏమంటారు? గ్రంథి అంటే ముడి. మనకి హృదయ గ్రంథి అన్నటువంటిది ఈ జన్మలో గ్రంథులు కొన్ని ఉంటాయి, ఇక ముందు జన్మలో గ్రంథులు కొన్ని ఉంటాయి.
అలా ఎన్ని జన్మలు ఎత్తామో అన్ని జన్మల్లో గ్రంథులు పడుతూనే ఉంటుంటాయి అన్నమాట. మనకి అర్థమైందా? అందుకని ఇవన్నీ ఏం కావాలి? మనకి నష్టము కావాలి. నష్టం కావాలంటే వేరే ఉపాయం ఏమి లేదు. ఎవరైతే మనకి జగత్తుకు పిత ఉన్నారో ఆయన యొక్క వలన చేతనే మన యొక్క ఈ గ్రంథులు గీరాలి. అన్యథా శరణం నాస్తి, సయేవ పరమాత్మ ఏవ శరణం. అర్థమైందా? అతడే శరణం. అర్థమైందా? అది విద్యతే హృదయ గ్రంథికి. హృదయ గ్రంథి భేదనం అయిపోతుందన్నమాట. ఆ గ్రంథి ఉన్నంత వరకు అన్ని సంశయాలే. లోపల అజ్ఞానం ఉందనుకోండి, అన్నీ సంశయమన్నమాట. నేను చేస్తున్న సాధన నాకు లభిస్తుందో లేదు సంశయం. ఈ జన్మలో నేను మోక్షం పొందుతానో పొందను ఏమంటారు? ఇంత చేసి ఏమైనా ఫలితం ఉంటుందో లేదో కాదు కదా. నాకు తెలిస్తే ముందు ఆ ఖర్చు పెట్టకపోయే వాడిని అంటాడు. తెలియగా అంత ఖర్చు పెట్టేశాను ఆ పుణ్య కార్యక్రమాల్లో. దానివల్ల లాభమా నష్టమా ఏమీ అర్థం కాలేదు. అర్థంగా ఈ ప్రకారముగా అనేక సంశయాలతో పుట్ట నిండిపోతుంది అనమాట. అందుకే చెప్పినారు సర్వ సంశయ ఛిద్యంతే. ఆ సంశయాలన్నీ ఛేదనం అయిపోతాయి అన్నమాట. అది క్షీయంతే చాస్య కర్మాణి. అస్య కర్మాణి మనకి కర్మాణి అంటే ఏమిటి? బహువచనం. కర్మలు. అర్థమైందా? కర్మాణి అంటే కర్మలు బహువచనం. ఏ కర్మలు మనకి? కర్మాణి అన్నప్పుడు ప్రారబ్ధ కర్మ వస్తుంది, సంచిత కర్మ వస్తుంది, ఆగామి కర్మ వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ఇది నష్టం కాదు. అర్థమైందా? ఇది ఎప్పుడు అనుభవించవలసిందే. అందుకని ఇక్కడ చిద్యంతే సర్వకర్మాని అనేటప్పుడు ప్రారబ్ధ కర్మ నష్టం అయిపోదు. నాకు ప్రారబ్ధం నష్టమైతే శరీరం పోతుంది. ఎంతవరకు ప్రారబ్ధం? పుణ్య ప్రారబ్ధం కానీ పాప ప్రారబ్ధం కానీ. అర్థమైందా? అది ఉన్నంత వరకు శరీరము ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కూర్చోండి. ఏమన్నారు కోపం? కాబట్టి ఈ ప్రకారంగా సర్వ సంశయ ఛిద్యంతే. సమస్తమైన సంశయం ఏమవుతాయి? ఛేదన అవుతాయి. క్షీయంతే అస్య కర్మ. ఈ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఈయన కర్మలన్నీ నష్టమవుతాయి అన్నారు. విషయాలు కర్మలు నష్టం అవుతాయంటే ఇక్కడ ఏ కర్మ నష్టం అవుతుంది? సంచితంలో ఉన్నటువంటి కర్మలన్నీ నష్టం అవుతాయి. అయితే ఇప్పుడు ఈ జన్మలో మనకు 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జ్ఞానం కలిగింది అనుకోండి. 60 సంవత్సరాల వరకు మనం చేసిన పాపపుణ్యాలు ఉంటాయి కదా. ఇవి జ్ఞానం కలిగిందంటే ఈ 60 సంవత్సరాల వరకు చేసిన పాపపుణ్యాలతో సహా పూర్వజన్మలో ఉన్న సంచితంలో కర్మలన్నీ నష్టం అయిపోతాయి. అది విశేషం. అందుకే జ్ఞానార్జన. ఇప్పుడు మనం చేసిన కర్మ ఆగామి. తెలుస్తుంది అందరికీ. ఇప్పుడు చేసిన కర్మ ఆగామి. ఇంతకుముందు మనం చేసి ఉండిన కర్మల్ని ఏమంటారు? సంచితం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మని ప్రారంభం. తెలిసిపోయిన అందరికీ ప్రారంధము, ఆగామి, సంచితం. అయితే ఇప్పుడు భగవద్గీతలో ఒక వాక్యం ఉంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే అన్నారు కదా, చెప్పినారు కదా మనకి. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. ఇక్కడ కూడా ఏం చెప్పారు? క్షీయంతేచ అస్య కర్మాణి. ప్రయత్నం చేసినటువంటి ఈ జ్ఞానానికి కర్మలన్నీ పోతాయి. అయితే మరి ఇక్కడ ప్రారంధం అంటే ఎలాంటిది, సంచితం అంటే ఎలాంటిది, ఆగామంటే ఎలాంటిది మనకు ఉంటాయి. ఇప్పుడు చెబుతున్నారు ప్రారంధం ప్రారంధం, సంచితం సంచితం అంటారు, ఆగామి ఆగామి అంటారు. అర్థమైంది కదా? ఆగామి ఆగామి అంటారు, సంచితం సంచితం అంటారు, ప్రారంధం ప్రారంధం అంటారు. కాబట్టి ఇది ఏమిటో మనకి ఉంటారు. ఎలా అంటే సంచితము అన్నదానికి అర్థం ఏమిటి? పోగు చేయడం. అర్థమైంది కదా? పోగు అంతా పోగు. దాన్ని ఏమంటారు? ఒక నిధి మనకుంటుంది కదా, నిధి, అలా కోశాగారం, అది సంచితం అనమాట. అలాగనే మనకి
అదంతా ఏం చేస్తే సంచితం చేస్తారు. అర్థమైందా? అయితే మరి ఆ సంచిత కర్మ ఎట్లా పోగుపడతామా? ఆ సంచిత కర్మ ఏ విధంగా పోగుపడుతుంది మనకి? అర్థమైంది కదా? వినండి, మాట్లాడుకోండి మధ్యలో. సంచితం అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఒక ఇంట్లో అద్దెకున్నాం. అందరూ చక్కగా వినండి, అటు దృష్టి పెట్టకండి. అద్దెకున్నాం. అద్దెకున్నప్పుడు 4 రూములు గల ఇంట్లో మనం ఇప్పుడు అద్దెకున్నాం. అంటే 4 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అంటాం కదా. మొత్తం విశాలమైన స్థలం ఉంది. మనకుండే సామాన్లు కూడా చాలా ఉన్నాయి. స్థలము తక్కువని చింతించొద్దు. ఇంట్లో స్థలం ఎక్కువైన కొద్ది ఎక్కడ ఏం పెట్టాలా అని ఆలోచనతోనే ఉంటుంటారు అనమాట. అర్థమైందా? అందుకని స్థలం ఎక్కువైన కొద్ది ఇంకా ఇబ్బందే. అందుకని పూర్వం అనేవారు, ఏమనేవారు? ఇల్లు ఇరుక ఆది మరకటం. వాడి జీవితం లోటు లేకుండా ఉంటుందట. ఇల్లు ఇరుక్కుంటుంది. సాయంకాలం కూడా వస్తుంది చుట్టపోడు కూడా ఇంకా సాలు దిక్కి అక్కడ. ఇప్పుడు అది ఇక్కడ నీళ్ళు లేనట్టుగా నీళ్ళు లేకుండా పెట్టారు అనుకోండి బాత్రూంలో, ఉన్నవాడు కూడా రాత్రి వెళ్ళిపోతాడు. నీళ్ళు లేకుండా ఇల్లు ఇరగ్గా ఉందని. ఇల్లు క్షేమంగా ఉన్నదంటే ఇంక 4 వచ్చి ఉంటారు. అదే అని బట్టి తిరగ తర్వాత మీకు తెలిసిందా? కాబట్టి అర్థమైందా? ఈ ప్రకారంగా అది వారు. అందుకు ఎంత తీసుకున్నారు అద్దెకి? నెలకు 10,000 అద్దె. అర్థమైందా? ఇంట్లో బాగా అనుభవిస్తున్నారు, తెచ్చుకుంటున్నారు, డబ్బు తెచ్చుకుంటున్నారు. నెలకు 10,000 30,000 అద్దె. 10,000 అద్దె, 30,000 రాబడి. 10,000 అద్దెకే పోదు. 20,000 రూపాయలతో మంచి మంచివన్నీ తెచ్చుకుంటారు, తింటూ ఉన్నారు. ఈ అనుభవిస్తున్నదే ప్రారంభం. కష్టపడుతున్నాడు, డబ్బులు తెస్తూ ఉన్నాడు, చక్కగా తింటూ ఉన్నాడు, ఇల్లు ఉంది. ఇదేమిటిది? ఇప్పుడు ఈ ప్రారంభంలో ఉంటూ ఇక్కడ ఈ సామాన్లన్నీ చాలా ఉన్నాయి. కుర్చీలు, బిర్చీలు, తర్వాత ఏమిటది ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి చాలా. ఆయనకి ఏమైంది అంటే, ఆ ఇంటి ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఆయన మేము 4 నెలల తర్వాత వచ్చేస్తున్నాం, మా ఇల్లు ఖాళీ చేయాలన్నాడు. ఎవరు? 4 నెలల ముందే చెప్తున్నామని చెప్పాడు. సరే, ఇప్పుడు మనకేంటి 4 నెలలు ఉంది కదా, ఉన్న ఇంట్లో కదలబోతుంది ఎవరికైనా. లాభమో నష్టమో ఏమన్నా తర్వాత సంగతి, అందుతున్నా కదలబోద్దేది. కదిలితే ఏమో ఎలా ఉంటుందో అందా. సరే, ఇలాగా చూశాడు. 2 నెలలు అయితే మళ్ళీ గుర్తు చేశాడు. చెప్పి 2 నెలలు అయిపోయింది, 2 నెలలు వచ్చేస్తున్నా, మీరు ఇల్లు మాత్రం ఖాళీ చేసేసి పలాని డేట్ మొత్తం పెట్టించుకొని ఆయన కూడా చెప్పేశాడు. అర్థమైందా? సరే, ఈలోగా పని వాళ్ళకు కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి వాళ్ళు ఖాళీ చేస్తారు. ఆ మర్నాడు వెళ్ళి సున్నాలన్నీ బాధలు 10 రోజుల్లో చేసి మేము రెడీ చేస్తున్నాం అని చెప్పారు. సరే, వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి 4 బెడ్రూమ్ రూమ్ ఆయనకి కావాల్సిన అంగుది ఎక్కడ? అర్థమైందా? దొరక ఏమైపోయింది, ఆడు టైం దగ్గర పడిపోతుంది. ఏదైనా ముందు నుంచి జాగ్రత్త పడద్దా? మార్గం నుంచి అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇవాళ 4 నెలలు చెప్పున్నారు. సరే, చూసాడు ఆఖరికి సింగిల్ బెడ్రూమ్ దొరికింది. ఏం దొరికింది? ఇప్పుడు ఏమంటారు, ఇక ఆ సింగిల్ బెడ్రూమ్ కి తరలి వచ్చింది. ఉద్యోగం పెద్దదే ఇతనికి. ఆ రోజుల్లో 30,000 సామాన్యం, ఈ రోజుల్లో ₹1,00,000 అనమాట. ఉద్యోగం పెద్దదే. ఆ సింగిల్ బెడ్రూమ్ దొరికింది అనమాట. వెంటనే ఆ బెడ్రూమ్ కి తరలించి సామాన్ చూశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు 2 దగ్గర పెద్ద బెంచీలు, ఎంతెంత కుర్చీలు పెట్టుకున్నారు. గ్లాసులు ఏంటంటే 10-15 గ్లాసులు, 20 గ్లాసులు బయట ఉంటాయి ఎప్పుడు గ్లాసులు వాడుకోవడానికి. ఇప్పుడు ఉన్నది ఎంత ఉంది? తక్కువ ఉంది. సామాన్లు పోనీ ఇంటి వాడికి వదిలిపోతుంటే వదులుతారా? ఎవరు వదులుతారా? ఇంటి వాడు ఖాళీ వదులుతారా? ఏదో వాడికి మనకి మర్చుకుంటే ఆ చిరిగిపోయిన చిపురు కట్టలు, అర్థమైందా? అరిగిపోయిన చిపురు కట్టలు, అరిగిపోయిన చాట్లు, మరి వాకలు చూసి అవి పడేస్తారు. వాడికి మనకి కోపం ఉండి ఖాళీ చేయమన్నాడా? ఆ చీపురు పుల్ల కూడా ఇంకా మళ్ళీ అక్కడ ఉంచాలి. ఎన్నాళ్ళు ఉంటే చీపురు పుల్ల ఎంత ఖరీదు కట్టుకుంటున్నాం, లెక్కకు వస్తుంది. అప్పుడు చీపురు కట్ట కూడా లెక్కకు వస్తుంది అనమాట. ఆ ప్రకారంగా మొత్తం అంతా చూసుకొని మొత్తం సామాన్లు పట్టుకెళ్తారు. ఎంత పెడతారు? ఇప్పుడు ఏం లేదు. అయితే అది ఏంటంటే చిన్న ఇల్లుకి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ పైన పెద్ద అటులాగా బాత్రూమ్ మీద పెద్దగా లోన ఖాళీలు ఉంటాయి కదా, పెద్ద ఖాళీ పెట్టారు. అటు ఒకటి ఖాళీ, వెనక వంట రూమ్లో ఒకటి ఖాళీ, పైన ఖాళీలు అనమాట. ఇలాగా వేస్తారు కదా.
సామాన్లు పెట్టుకోండి. అట్టకలు ఇవన్నీ ఉన్నాయి దానికి, చిన్న ఇల్లు అయినా. మనకి ఇప్పుడు కారు మీద పైన ఉన్నదంటే క్యారేజీ, ఎన్ని సామాన్లు పెట్టుకెళ్ళిపోవచ్చు. క్యారేజీ లేకపోతే ఎక్కడ పెడతాం? అన్ని లోపల ముగ్గురు కూర్చొని మనిషికి 6 బ్యాగులు. ఇప్పుడు ఈ రోజు రేపు 3 బ్యాగులు మనిషికి, అర్థమైందే. ఆ ప్రకారం క్యారేజీ ఉంటే ఎన్ని బ్యాగులు కట్టి పట్టుకొని పోతాం. ఆ ప్రకారం అట్టుకులు ఉన్నాయన్నమాట. ఆ అట్టుకుల్లో ఏమైపోయింది, ఈ సామాన్లన్నీ మూటలు కట్టాడు. ఇంకేం చేస్తాడు? ఇంతకుముందు 15 గ్లాసులు, 20 స్పూన్లు, 20 గరిట్లు, ప్రతిదానికి స్పూన్లు 10 గరిటెడు. అర్థమైందా? ఇప్పుడేమో ఆ మధ్య గరిటేమో సాంబార్లో కలగకూడదు, సాంబార్లో గరిటె ఇప్పుడు ఒకటే గరిటి, ఒకటే తెడ్డని వారు అన్నిటికీ అదే. చారుకి అదే, సాంబార్కి అదే. ఎన్ని తెడ్లు ఉండేవా చూశారు మీరు ఎప్పుడైనా? కర్ర తెడ్లు చూడలేదా? ఎంత కర్ర తెడ్లు, అది ఒక్కటే తెడ్డు. తోముకున్నోడు సుఖంగా ఉండేది. తిరిగి ఒక భార్య మనిషి ఒక స్పూన్ పారేస్తే అక్కడ ఎవడు తోమినోడు మాత్రం ఆ పని మనిషి మాత్రం ఎంతకని చేస్తారు. అరిగిపోచ్చుద్దులేండి. మన వాళ్ళు ఏమి డబ్బులు ఇస్తాను కదా, అసలు ముట్టుకోరు. అసలు అసలు అందుకేనే మనకి రోగాలు ఎక్కువ. ఇప్పుడు పూర్వం ఏమిటి, తెల్లవేసి కల్లా పేసేవాళ్ళు. ఆ దెబ్బకి ఇలా కొడితే ఇప్పుడు ఊరికి ఇలా కొట్టుకోవడం పైస్తాడు. దానికి పని దాంట్లో కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవడం, వాళ్ళకి జిమ్కి వెళ్ళడం, అక్కడ 100 రూపాయలు ఎవడు ఇలా కొట్టుకోవడం. చెప్తున్న విషయమో. ఇప్పుడు అదే పట్టి అయితే అయ్యి ఆ నడువు ఎప్పుడు ఎందుకు వస్తాయి? నడువు వంగి బెండ్ అవుతుంటే నొప్పి రాదు. అర్థమైంది? ఆ వంగ తుడిచేవారు అప్పుడు. అప్పుడు ఏమైపోయింది, ఉన్న నడువు బ్యాలెన్స్ రోజు ఉండేది అన్నమాట. ఇప్పుడు ఏం తుడిస్తే ఉంటారు, పట్టిందంటే పట్టదా? ఆ తోయినప్పుడు ఏళ్ళకి వ్యాయామం బ్రహ్మాండంగా జరిగేది పూర్వం. ఏమంటారు? తోముతూ ఇప్పుడు ఇలా తిప్పమంటుంటాడు ఎవడు, ఇలా ఇడ్డించట్టు ఏమంటారు, అడ్డించు ఇడ్డించట్టు అంటే అప్పుడు మన పాత్ర పట్టుకొని ఇలా తిప్పుతుంది. ఇది తిరిగిది చేయగల శక్తి ఉన్నోళ్ళు కూడా పక్క వాళ్ళు ఏమనుకుంటారు, మన పని చేసి ఎంత డబ్బు ఉంది ఈఎమ చేయించుకుంటుందని ఆయమ్మ పెంచుతూనే ఉంటాడు. శక్తి ఉంది, ఆయమ్మ తిరిగి ఎంత డబ్బుని కూడా నీకు బుద్ధి లేదా ఇంకా చేయించుకున్నా అంటాను, ఈ ఏమ చేయించుకుంటాను. అలాగా పరిస్థితులు వచ్చేసాయి. ఇప్పుడు వచ్చింది గొడవ. అప్పుడు ఏమైంది, అంతా వ్యాయామం అనమాట, అంతా వ్యాయామం. అందుచేత అప్పుడు ఉండేది కాదు. సరే మొత్తం ఇప్పుడు ఏమైంది, ఇక ఈ స్కూళ్ళు ఇక ఏం చేస్తారు, వచ్చి సింగల్ బెడ్రూమ్ దొరికింది, డబుల్ బెడ్రూమ్ దొరకలేదు, వచ్చింది కూడా. ఆ సింగిల్ బెడ్రూమ్ లో చూడండి అక్కడ కూర్చొని. కాబట్టి ఇక ఏం చేస్తారు, మొత్తం అది అనమాట. ఈ మూటలు కట్టి పెట్టాడా, ఆ మూటలు కట్టినవన్నీ సంచితం అనమాట. ఆ మూటలన్నీ ఏమిటవి, ఆ సంచితం తాకుందా లేదా, సంచితం పక్కన ఉంచుకొని ప్రారంభం అనిపిస్తూనే ఉంటాడు. అలాగే మనలో కూడా సంచితం ఉంది లోపల, ప్రారంభాన్ని అనిపిస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? అలాగనే ఉన్నాయి. ఈ రోజు ఏమైపోయింది, అవన్నీ పెట్టాడు, అన్ని సమకూరే. వాళ్ళ ఆవిడ గారు అన్నారు, ఓ సత్యనావర్త మనం చేసుకుంటే కాదా అన్నారు. నేను కాదంటున్నానా, అది ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ కదండి, మనలోటలు పిలిస్తే ఏమొస్తాయి సామాన్లు. అర్థమైందా? అక్కడ పట్టుకెళ్తే వాడు రేపిస్తాడు ఇవ్వడు, కాబట్టి చాలెద్దు అరటి పళ్ళు పట్టుకెళ్తాడు. అదే డబ్బు నోటి జరిగైతే వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా మొట్టమొదటి ఎంత పెట్టి కొట్టిపోతుంటారు. ఇదిగో కోటేశ్వరుడు దృష్టి పడితే వాడెంత పెట్టి ఇచ్చేస్తాడు అని కట్నా చదివిస్తుంటారు. ఇప్పుడున్న లేవు కానీ సత్యనావర్తం చేస్తే అప్పుడు అందరూ కూడా ఫలానా ఎల్లమ్మ గారు 2 స్టీల్ ప్లేట్లు, పుల్లమ్మ గారు 5 స్టీల్ గ్లాసులు. అయితే ఈ వ్రతం పెట్టాడు, పెద్ద ఆఫీసర్ కదా, ఇక సామాన్లు వచ్చి పడిపోతాయి. ఈ ఉన్న సామాన్లు అటు మీద మూటలు కట్టాడు, ఇవి వాడుకుంటూ ఉన్నాడు, ఈ ఎక్కడ లేని సామాన్లు వచ్చి పడిపోతాయి. ఇక ఇది ఆగామి. అర్థమైందా? తెలిసిన అందరికీ ప్రారంభం అంటే ఇది. ఆగామంటే చేస్తుంటూ వచ్చిన పుణ్యపాప కర్మం, దాన్ని ఆగామంటారు. ఆ స్టాక్ ఉంది. ఇంకా మళ్ళీ ఆగామి ఎందుకు కలుస్తుంది, అటు ఇటు చూస్తుంటే పోతుంది. ఎందుకు కలుస్తుంది అంటే ఆ ఏట్లు కలుస్తుంది స్వామి అంటారు. సంచితంలో కలుస్తుంది. తెలిసింది అందరికీ. అది మళ్ళీ మూటలు కట్టాడు. ఎక్కడెక్కడ సందు ఉందో ఆ సందులలో పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు ఇది దీనికి మళ్ళీ ఎప్పుడు ఇల్లు మారినప్పుడు మళ్ళీ పెద్దలు తిరిగితే అప్పుడు ఆ సంచితంలో ఎన్ని పడతాయి ఎన్ని పెట్టి మళ్ళీ ఏం చేస్తాడు. అలాగే నీ జన్మ వదిలినాక ఇంకో శరీరం వస్తే దానికి సరిపోయిన సంచితాన్ని తీసుకుంటుంది ఆ శరీరం, మళ్ళీ ఆ మూట ఉంచుకుంటుండేది. ఈ మూట పోవాలి అంటే నహి జ్ఞానేనే సదృశ్యం, జ్ఞానం లేకపోతే ఈ మూట ఎప్పుడు పోనే పోదు. అర్థమైంది కదా?
జ్ఞానము ఉంటేనే ఈ మూట పోద్ది, లేకపోతే అది చెప్తున్నాడు ఇక్కడ. క్షీయంతే చాస్య కర్మాణి, ఆ సంచిత కర్మలు, యాగామి కర్మలు నష్టమైపోతాయి. ప్రారంధం మాత్రం అవదు. కొంతమంది అంటే స్వామి మీకు కూడా ప్రారంధం ఉంటుందా అంటే, మీకు కూడా ప్రారంధం ఉంటుంది అంటే, ప్రారంభంతోనే శరీరం వస్తుంది. శరీరం అవతారమే ప్రారంధం. ఇక ప్రారంభం ఉండదు పెట్టుకోసారి కాదు, ఈ శరీరం అవతారమే ప్రారంభ అవతారం, దీని పేరు అర్థమైంది. ప్రారంభ అవతారం ముందే ప్రారంభం అని ఉంటే ఇంకొంటుంది ఏమిటి? యోగి కానీ, భోగి కానీ, రాజు కానీ, చక్రవర్తి కానీ, బంటు కానీ ప్రతి వారికి ప్రారంభం అనుభవించవలసిందే. అయితే దాని పుణ్యఫలాన్ని బట్టి కొంతమంది ఎరికల రూపంలో ఉంటుంది, ప్లేట్లు తిరుగుతుంటారు. కొంతమంది మామూలు రేకుల కింద ఉంటుంటారు, బస్సులు తిరుగుతుంటారు. అది పుణ్య పాప పురుష మొత్తమైన ప్రారంభం. అందుకు చెప్తున్నారు క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి మనకి. ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో, అనుభవానికి వస్తూ ఉందో, అప్పుడు కర్మలన్నీ నష్టమైపోతాయి, సంశయాలన్నీ నివారణ అయిపోతాయి, ఇంకా హృదయ గ్రంథులన్నీ వీడిపోతాయి. దానికి ప్రయత్నం అంది. ఇప్పుడు ప్రయత్నం దేనికోసం? అది యన్నామ సంకీర్తనం భక్త్యా విలాపనమనుత్తమం మైత్రేయాశేష పాపానాం ధాతూనామివ పావకః. చెప్తున్నారు ఇక్కడ. భక్త్యా సంకీర్తనం విలాపనం ఉత్తమం అయింది కదా. భక్తి ద్వారా ఏ దివ్య పురుషుని యొక్క సంకీర్తనాన్ని, విలాపనాన్ని ఒక్కరు సంకీర్తనం చేస్తే ఎలా ఉంటుంది? ఆ సంకీర్తనంలో తన్మయత్వం చెందుతారు కొంతమంది, రోదన చేస్తారు కొంతమంది, ఏడుపుచ్చేస్తారు. ఒక్కరు పాటలు పాడిన సంకీర్తన చేసిన రోమాలన్నీ గగురుపాటు నుండి వచ్చేస్తాయి అన్నమాట. సరైంది కదా. ఆ ప్రకారముగా ఎవరైతే ఆ భక్తితో విలాపనం చేస్తారో భగవంతుడి కోసం చెప్తున్నారు ఇక్కడ. అశేష పాపానాం ఎలా అంటే ధాతూనామివ పావకః. పావకః అంటే అగ్ని. ధాతూనాం మనకి ఒక బంగారంలో ఏదైనా ఒక ఇత్తడి కలిసింది అనుకోండి, అలాగనే ఆ ధాతువుల్లో మాలిన్యం అంతా ఏం చేస్తుందంటే అగ్నిలో వేసినప్పుడు ఏ విధంగా అయితే మాలిన్యం పోయి పాల బంగారం 12-20 క్యారెట్లు 25 అంటారు కదా, ఆ క్యారెట్లు అవుతాయో ఆ ప్రకారముగా అశేష పాపానాం సంకీర్తనాం. ఈ యొక్క భగవత్ సంకీర్తన వల్ల పాపములు అశేషం, శేషం అంటే ఏమిటి? మిగలడం, సంపూర్ణంగా నష్టమైపోతాయి అయిందా. అది చెప్తున్నారు ఇప్పుడు. ఈ ప్రకారముగా వల్ల అవసేనాపి ఎన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సద్యః సింహస్త్రహస్తైరుకైరివా. చెప్తున్నారు ఇక్కడ. అవశేషేనాపి, అవశేనపి కొంతమంది ఏమిటంటే భగవంతుణ్ణి తలంచాలని ఆటోమేటిక్ ఎవరో అంటుంటే ఈయనకి వచ్చేస్తుంది, కృష్ణ అనిస్తారు, రామ అనిస్తుంటారు. వారు అంటుంటే ఆ వినికిడికి తను అనాలని అనుకుంటా ఏమో అనేస్తుంటుంటారు. ఎవడైనా సరే నేను ఎప్పుడు భగవంతుని నామం తలుచుకోని అనుకోని పంతం పెట్టుంటాడు, వాడిగా అనేసాడు అయ్యయ్యో రామ రామ రామ, మళ్ళీ పట్టుకున్నప్పుడు రామరామ అనుకుంటుంటాడు, మళ్ళీ నేను ఎప్పుడు అన్న అనుకుంటుంటాడు. అర్థమైందా? నేను భగవంతుని నామాన్ని ఉచ్చరించి అనుకుంటాడు వాడు ఎప్పుడు. ఈ పక్క వాడు ఆ పక్క భజన పాటలు గట్టిగా పాడుతుంటే వాడు కూడా ఒకసారి వీళ్ళతో పాడేస్తాడు. పాడేసి గుర్తుకొస్తుంది, అయ్యో నేను మళ్ళీ అనేసానే భగవంతుని తెలిసానే. అలాగా తన వశము కాకుండా తను అనుకోకుండా అన్నప్పటికీ తెలుస్తుందా ఆయన నామాన్ని ఉచ్చరించాలని అనుకోకుండా కొంతమంది. ఎందుకంటే ఇక భగవంతుని ప్రత్యేకంగా భజించాలంటే కష్టము, అర్థమైంది కదా. మనకి కంప్యూటర్ టైం కూడా చాలదు అని పూర్వం ఏమిటి చేసేవారు తెలుసా? వాళ్ళు ఆ సమయంలో భగవంతుని మర్చిపోతావేమో అని ఆ పుట్టిన వాళ్ళ పేర్లు నారాయణ, కృష్ణ, రామ అని పెట్టుకునేవారు. ఎందుకంటే ఆ నెపాన్నైనా రోజు 10-100 సార్లు 108 జంప్ అయిపోతున్నారు బాధ, ఇంకేమీ లే.
ప్రత్యేకంగా కూర్చొని భగవన్నామం చెప్పించిన సమయం లేకపోయినా రే నారాయణ ఒరే అన్నా పర్వాలేదు, ఏదన్నా ఆయనకు నారాయణే కాను ఒరే అంటే అవసరంలే. ఈ కృష్ణ ఇది పిలుస్తే భగవన్నామాల్ని అలా పెట్టుకున్నారు. ఇప్పుడు అది పోయింది. పింకీ ఏంటి పింక్ అలా మనం వెళ్తుంటే అక్కడ కరెక్ట్ పింకీ ఏం పింకీ అన్న ఏం పింకీ ఈ పింకీ టెంకీ ఏమిటాయా నీకు అంటే ఒట్టిగా పేరు వేరే మర్చిపోవడానికి ఏమైంది అప్పుడు చెప్పాను. నీవు ఈ రోజు పింకీ అంటే పలకం 4 హెచ్చడి మారుకుంటారు అంతే. 4 రోజులు నువ్వు పలకడం మానే, అయితే సోమవారం దేవుని మానేస్తాను అన్నారు. ఇప్పుడు హెచ్చడి పిలుస్తున్నారు, అర్థమైందా? కాబట్టి పిల్ల వచ్చి గుడ్డు వచ్చి పిల్ల కొట్టింది అంటారు కదా, అలా వచ్చింది అనమాట ఇది కూడా. ఇప్పుడు మా పెద్దోళ్ళు సాయం చెప్తారు, గుడ్డు వచ్చి పిల్లని బదిలించిందా అంటారు, అదనమాట. అందుచేత మనం ఏమి ఈ ప్రకారముగా అవసేనాపియన్నాంని కీర్తితే సర్వపాతకై మనం వశము లేకుండా అసలన్నా సమస్త పాపాలని నశింపచేస్తుంది భగవంతుడు. ఎట్లా వారు పుమాన్ విముచ్యతే సద్య, మళ్ళీ మానవుడు సద్య వెంటనే, సద్య అంటే శీఘ్రం, వెంటనే విముచ్యతే విముక్తవుతుంది. ఎలాగంటే సింహే తస్యైరుకైరివా, అడవిలో సింహం ఒకసారి గర్జిందంటే ఈ చిన్న చిన్న జంతువులను ఏం చేస్తాయంటే వెంటనే వాటి బారిని తప్పించుకోవాలని ఆ పక్క ఈ పక్క కనబడకుండా దూరిపోతాయన్నమాట సందుల్లో. అది ఎలాగైతే ఆ బారిని విముక్తులైనారో అలా భగవన్ నామంతో ఏమి వీరంతా విముక్తులైపోతారు. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞే శ్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త్య కేశవం. చెప్తున్నారు మనకి ఇప్పుడు ఏమి యజకృతే యజన్ కృతయుగంలో ధ్యాయన్ అన్నారు. కృతయుగంలో ధ్యానం చేస్తే భగవంతుని యజన్ యజ్ఞై త్రేతాయాం, యజన్ పూజ చేస్తూ యజ్ఞై యజ్ఞములు చేస్తూ త్రేతాయుగంలో ఆ యొక్క భగవతత్వాన్ని తెలుసుకున్నారు. ద్వాపరే అర్చయన్, ద్వాపర యుగంలో అర్చన చేస్తూ భగవంతుణ్ణి పొందారు. యథాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. వస్తూ 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 మన పరిస్థితిని బట్టి ఆయనే దిగి వచ్చాడు. ఎవరు దివి నుండి భూకి దిగి వచ్చాడు అన్నట్టుగా అర్థమైంది కదా. ఆయనే మనకి దిగి వచ్చాడు కిందకనమాట. కిందకొచ్చి ఈ కలియుగంలో కేవలం సంకీర్త్య, కలియుగంలో కలౌ స్మరణాన్ ఏమిటి ముక్తి అన్నమాట. కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో ఈ స్మరించే ముక్తిని పొందేటట్టు ఆయన పెట్టినాడనమాట కలియుగంలో. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతి అన్యథా అన్నారు. కలియుగ ఇది షోడశకం నామ్నా చెప్పినారు కదా. కలికల్మష నాశర పరతోపాయ అని చెప్పినారు కదా. అందుకని కలియుగంలో ఏమి కీర్తన ద్వారా అంతఃకరణ శుద్ధి, తద్వారా విచారణ ద్వారా మోక్షం. అది మరి అక్కడ వస్తుంది. అంటే ఆ స్టేజీలో మనకి పర్సెంటేజ్ ఇచ్చారు. కృతయుగంలో వాళ్ళు ధ్యానం చేసుకునేవారు, అంతఃకరణ శుద్ధి కలిగేది, తద్వారా విచారణ ద్వారా మోక్షం. అంటే అక్కడ ఇది రాకుండా అవ్వదు, అదే విచారణ అక్కడికి వచ్చేస్తుంది. మనం అనుకుంటున్నాం వాళ్ళైతే ఈ విచారణ అనేది అంతఃకరణ శుద్ధి కల వాడికి 10 నిమిషాలు విచారణ పట్టేస్తుంది, లేని వాడికి 10 ఏళ్ళు పడుతుంది. అర్థమవుతుందా? అది ఎలాగంటే ఇంతకుముందు మీకు ఉదాహరణ చెప్పిన ఒక తన్నని ఒక గులాబీ రేకులు ఒక 7, 10 పెట్టాం. పెట్టిన తర్వాత వాటి మీద ఒక సూది పెట్టాం. సూది పెట్టేసరికి అందరూ ఏమంటారు, ఒకేసారి వెళ్ళిపోయిందిరా అంటారు. ఒకేసారి ఎలా పోతుంది 10 ఆకులు? 10 ఆకులని ఒకేసారి ఎలా పోతుంది చెప్పండి? ఒక రంధ్రాన్ని భేదించుకొని 2వ రంధ్రాన్ని భేదించుకొని అలా 6వ రంధ్రాన్ని భేదించుకుని ఏడికెళ్ళిందా? ఒకటి నుంచి ఏడికెళ్ళిపోయిందా? భేదించుకోండి. అది ఏ విధంగా భేదించుకెళ్ళిందో
ధ్యానం చేసినా పారాయణ చేసినా ఈ భేదన శ్రవణ మన నిధ్యాసాలన్నీ కూడా తత్కాలంలో వాడికి అండర్స్టాండ్ అయిపోయి ముక్తున్నారు. అక్కడ అది మళ్ళీ మనం తెచ్చుకోవాలి అందరూ కూడా. అందుకని చెప్పారు, హరిహరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. శంకరాచార్యులు ఇవన్నీ ఏరారు అక్కడక్కడ ఈ శ్లోకాలన్నీ, ఈ భాష్యాన్ని. అర్థమైందా? ఆయన మంగళానంచ మంగళం, ఏ మంగళం, దేవతానంచ దేవత ఎవరు అన్నటువంటి దానికి ఆ మంగళప్రదమైనటువంటిది దీనికి ఇన్ని అనేక శాస్త్రాల ద్వారాగా ఎక్కడెక్కడ చూసి ఈ భాష్యాన్ని ఇచ్చారు. కాబట్టి చెప్తున్నారు ఇక్కడ, హరి హరతి పాపాని. అయిందా? హరి అంటే ఏమిటి? పాపాన్ని హరతి ఇది హరి. పాపములను ఏది హరిస్తుందో అతడే హరి అనమాట. పాపములను ఏది హరిస్తుందో దాని పేరు ఏమిటి? హరి అంటారు. దుష్ట చిత్తైరపి స్మృత, దుష్ట చిత్తైరపి స్మృత అన్నాడు. అంటే అంతఃకరణం మలినము గల వారి చేతను ఒకవేళ స్మృత, అర్థమైందిగా, స్మరించబడి ఉంటే. అది భగవద్గీతలు ఏం చెప్పారు మనకి? స్త్రియో వైశ్య సదా శూద్ర అత్యాపి పరాంగత్యం అపిషు పాపయోనయ అన్నారు. ముందు ఏమన్నారు? దానికి ముందు అపి స్యుహు పాపయోనయ స్యుహు అంటే పాపాత్ములు ఎందరిలో పుట్టిన వాడు అయినప్పటికీ స్మరించితే పొంతం చెప్పారు లేదా? అది ఇక్కడ చెప్తున్నాడు మనకి. దుష్ట చిత్తైరపి, చిత్తము వేద నిషిద్ధ మార్గములతో పూరింపబడిన వాడైనను అని. ఒకవేళ అనిచ్ఛిన్నయాపి సంస్పృష్ట, ఎలాగైనా మరి ఆ పాపాలన్నీ పోతాయి. ఇప్పుడు మంచివాడి కంటే పాపాలు పోతాయి, చెడ్డవాడికి కూడా పోతాయా పాపాలు అని మనం మరి వాడికి మనకి తేడా ఏమిటి? ఇంకా రేపటి నుంచి మనం ఎందుకు మంచి చేయాలో మనకు అర్థమైందా? దయామయుడికి ఉన్నది మనకున్నది ఇదే అనమాట. ఆయనకి అందరూ సమానంగా చూస్తారు. మనం మంచి వాళ్ళం అయ్యింది ఇన్ని రోజులు పాటు పడితే పోయి అవేని వాడు 24 గంటలు తందనాలు తొక్కి వాడేదో ఒక్కరోజు అయితే వాడికి అదే పోతే మనకి ఇది పోతే మనం మాత్రం ఎందుకో అజయముడు అన్నాళ్ళల్లా ఏం ఇష్టం చేసి లాస్ట్ కొడుకు పేరు నారాయణ అయితే ముక్తి పొందినాడు, మీకు ఏమైనా పని లేదా అడుగుతారు కొంతమంది ఆ యొక్క పార్టీలో ఉన్నవారు. అందరినీ ఎందుకు ఎప్పటి నుంచి కొట్టుకొని ఏడుస్తున్నారు, అజయముడు మీకు ఆ ఘట్టం కూడా తెలీదా అని పోయిస్తా. అయ్యో మాకెంతవరకు తెలియతే కర్మ, ఇక రేపటి నుండి మేము కూడా చచ్చేటప్పుడే నారాయణ అంటాం అనుకుంటే అది అనగలవా? అంత కాలేపి అన్నాడు అక్కడ. అయింది కదా, చిత్వాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చేది అన్నారు. అంత కాలేపి అంటే అంత కాలములో కాదు, ఇక్కడ సామాన్యటువంటి సమయములో స్మరిస్తూ, అతి అంటే కూడా అంతకాలములో కూడా నువ్వు స్మరించినావా ఇంకా మంచిది అన్నారు. మనం అది పట్టుకొని అంతకాలంలో అన్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఓం నమ శివాయ చెప్తాం, మరి తగ్గినాటికి స్వస్తి అనేది కాదు అక్కడ. అయిందా? అందుకోసం మనము చెప్తున్నారు, ఎలాగయ్యే పాపాలు పోతాయి మరి దుష్ట చిత్త వారికంటే? అయ్యా, ఇచ్చ ఉన్నవాడు తెలిసినవాడు అగ్ని పట్టుకున్నా అగ్ని కాల్చిస్తాడు, ఇష్టం లేకుండా అగ్నిని పట్టుకున్నా అగ్ని కాల్చిస్తాడు. ఆ విధంగా దుష్ట చిత్తైరపి వాడు కూడా భగవన్నామాన్ని స్మరిస్తే దాని ద్వారా ఈ దుష్ట చిత్తములో ఉన్నటువంటి ఆ భగవన్నామాన్ని అగ్ని ద్వారా ఈ దుష్ట చిత్తంలో ఉన్న కట్టెలన్నీ తెలుస్తుందా? ఇంకా చెప్తున్నాడు, జ్ఞానతో అజ్ఞానతో వాపి వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలయం యాతి తోయస్థం లవణం యథా. ఎన్ని ఉదాహరణలు ఇస్తున్నారు చూసారా? మన యొక్క జ్ఞానతో అజ్ఞానతో, కొంత అంతా తెలుసుకొని సేవిస్తారు, కొంత తెలియకుండా సేవిస్తారు. ఈ రెండు జ్ఞానతోవా అజ్ఞానం. ఎవరు? వాసుదేవస్య కీర్తనాత్.
ఎవరు? వాసుదేవుడు అంటే ఎవరు చెప్పండి? శ్రీకృష్ణుడు. ఇంకా ఇంకెవరు? పరమాత్ముడు. ఇంకెవరు? విష్ణుమూర్తి. అయిపోయింది. ఒక్కొక్కరు చెప్పాలి కదా మరి. అన్ని సహస్రనామాలు ఉన్నాయి. మీరు ఏ నామం చెప్పినా చెల్లుతుంది. ఏమంటారు? విష్ణు సహస్రం ఉన్నాయి, ఈశ్వరుడు సహస్రం ఉన్నాయి, దేవికి సహస్రం ఉన్నాయి. మీరు ఏ నామం చెప్పినా చెల్లుతుంది. ఏం పర్వాలేదు. అర్థమైందా? కాబట్టి వసుదేవ శాపత్యంపమాన్ వాసుదేవ అంటే అక్కడ ఈ యొక్క శరీరంతో వచ్చిన శ్రీకృష్ణుడు అవుతాడనమాట. అర్థమైందా? ఇంకా ఏమిటి? వసంతి భూతాన్ని యస్మిన్ అని తీసుకుంటే దేని ఏంటి సమస్త భూతములు ఉన్నాయో అతడు వాసుదేవుడు అవుతాడు. వసతి వాసుదేవ, ఉంటున్నవాడు వాసుదేవుడు. సర్వేషు భూతేషు తిష్టతి సహా వాసుదేవ. సమస్త భూతములు ఎవడుంటున్నాడో వస నివాస ధాతు కదా. వసతీతి వాసుదేవ, నివసించిన వాడు ఎవడు? వాసుదేవుడు. అందుకే అన్నాడు సర్వభూతములు ఎందు ఎవడుంటున్నాడు అతడే వాసుదేవుడు. ఎవడి ఎందు ఈ సమస్త భూతాలు ఉంటున్నాయా అతడే. సరే, ఇక్కడ మనం తీసుకుంటే దశరథ స్థాపత్యపమాన్ అంటే దశరథైనాడు, వసుదేవ స్థాపత్యపమాన్ అంటే వాసుదేవుడైనాడు. ఇది మామూలుగా శారీరక ధర్మం. అందుకని ఆ విధంగా ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ సర్వాంతర్యామి అనేటువంటి పరమాత్మ ఎవరినైతే కీర్తన చేస్తాడో తత్సర్వం విలయం యాతి. ఆయనలో ఉన్నటువంటి సమస్త గుణగణాలన్నీ ఏమవుతాయి? ఎలా విలయం అవుతాయంటే తోయస్థలవనం యథాయాతి విలయం. తోయే తిష్టతి తోయస్థ. తోయం అంటే ఏమిటి? జనం. ఆ జనంలో ఒక లవణం వేశా. ఎలాగండి? అందులో లయం అయితే విలయం అంటే విశేషణ లయం. విలయం లయం అంటే కలిసిపోవడం. ఆ విధంగా జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని ఆ వాసుదేవుణ్ణి ఎవరైతే కీర్తిస్తూ ఉంటుంటారో వారి యొక్క సమస్తమైనటువంటి క్లేశాలు కూడా ఏమవుతాయి? లయమైపోతాయి. యస్మిన్యస్తమతి నయాతి నరకం స్వర్గోపి యచ్చింతనే విష్ణు యత్ర నివేశితాత్మ మనసో బ్రహ్మోపి లోకోల్పకః. అర్థమైందా? యస్మిన్ అస్తమతి నయాతి నరకం స్వర్గోపి చింతనే విష్ణు యత్ర నివేశితాత్మ మనసో బ్రహ్మోపి లోకో అల్పకః. యస్మిన్ ఎవరి ఎందైతే చక్కగా బుద్ధి ఉంటుందో, ఏ పరమాత్మ అయితే మనకి ఈ బుద్ధి ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉందో నరకం నయాతి. నరకం రాదు. ఇంకేమిటి? స్వర్గోపి నాయచింతతే. స్వర్గచింతన కూడా ఉండదు, నరకము కూడా. అందుకనే దేన్ని మనం తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవాలి, అతన్ని ప్రార్థించాలి. సర్వాంతర్య ప్రార్థన చేయండి. పరమాత్మని ప్రార్థన చేసినంత మాత్రంలో ఏమీ రాదని లేదు. సర్వాంతర్యాన్ని ఆయన రూపం లేకుంటే మనకు రూపాన్ని ఇచ్చినాడు. అర్థమైంది కదా? అందుకని ఏ విధంగా ఆయన ప్రార్థించినా ఆయన చేతిలో మొత్తం ఉంది. అష్టైశ్వర్యాలు సమస్త జగత్తు ఆయన చేతిలో ఉంది. అందుకు చూస్తున్నాడు. ఇక ముక్తిం చేతసి స్థితో అమలాధియాం పుంసాం దదాత వ్యయః కిం చిత్రం యదమం ప్రయాతి విలయం తత్ర అచ్యుతే కీర్తితే. చెప్తున్నా ఇక్కడ యః చేతసి ముక్తిం స్థితః. ఎవరైతే ముక్తిని పొందుతారంటే అమలధియాః పుంసాం అమలధియాః. అది అమలమన్నా విమలమన్నా ఒక్కటే. ఏమంటారు? మలము నా మలం. అర్థమైంది కదా? విమలం అంటే విగత మలం, పోయినటువంటిది. అమలం అంటే నా మలం అమలం. అది నైతత్పురుషం అయింది. ఇది నిషేధార్థమైంది.
కాబట్టి ఇక్కడ అమల ధియాం పుంసాం, ధియాం అంటే బుద్ధి, అర్థమైంది కదా. మలరహితమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి పురుషులకు మనం చేస్తున్నటువంటి ఒట్టిగా పోదు. తాత్కాలికంగా మనకి లాభం కనబడక నష్టం వచ్చినట్టు కనబడినా మన హృదయాంతరంలో ఉన్నటువంటి పాప సంస్కారం అనే మలం అనేది పోతుంది అనమాట. అదేంటి మలం అనేది పోతుంది. అమల ధియా, మలం పోవాలి, మానవుడికి ఏం పోవాలి మలం. ఇప్పుడు ఒక కొత్త మందు సేవిస్తూ ఉన్నారు. సేవించడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చూస్తారు డాక్టర్, ఇప్పుడంటే లేదు, ఆయుర్వేద మందులు ఒక మంచి మందు ఇవ్వాలనుకున్నాడు. పూర్ణ చంద్రోదయం కానీ, సిద్ధ మకరధ్వజం కానీ, వసంత కుసుమాకరం కానీ, ఇవన్నీ చాలా గొప్ప మందులు. అర్థమైందా? ఈ మందులు మంచి పవర్ఫుల్ కదా, శరీరానికి వజ్రదేహం చేసేస్తాయి అనమాట. అందుకని ఇవన్నీ కూడా వాడాలంటే మొట్టమొదటి ఏమిస్తారు తెలుసా, విరేచనాన్ని మందిస్తాడు. అర్థమైందా? మొట్టమొదట అది ఇచ్చి 3 రోజుల వరకు ఎండబెట్టి వాడిని గుణ చేసి మనకి అప్పుడే సగం బ్రేకులు జారిపోతాయి. ఏమో ముందుగా ఏమీ లేదు. ఏదైనా మొట్టమొదటి విషంతో ఊడింది, తర్వాత ఏమవుద్ది, అమృతమయం అయిపోద్ది. ఒక్కొక్కరు మాటలు ఉంటాయి, తేనె పూసిన కట్టెలాగా ఉంటాయి అన్నమాట, నోటి పెట్టుకుంటే తెలుస్తుంటారు. తేనె పూసిన కట్టెలాగా ఉంటే బ్రహ్మాండం చికచక టకటకాలు ఆడుతుంటది అనమాట. అది ఇలా ఒక్కసారి తేనె అంటుకొని నోట్లో పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది దాని సంగతి. అర్థమైందా? కొంతమంది మాటలు అలా ఉంటాయన్నమాట, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక ఈ నాకు జీవితానికి ఎప్పుడు కూడా ఏవి లోటు లేని మనిషి అని అనుకుంటారు. సమయం కుదిరిందా, కొన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. అర్థమైందా? ఆషాఢభూతి కథలాగా ఉంటుంది అనమాట. ఆషాఢభూతి కథ తెలుసు కదా. ఆషాఢభూతి ఒకడు ఉండేవాడు అనమాట, ఒక మంచివాడు గురువు. ఆ గురువు దగ్గర శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడి పేరు ఆషాఢభూతి అనమాట. ఆషాఢ మాసంలో పుట్టారే మీరు అనుకుంటారా? కాబట్టి వాడు ఏం చేశాడు తెలుసా, గురువు గారిని ఎంతెప్పుడు కనిపెట్టుకొని ఉండేవాడు. ఇటువంటి వాడు నాకు లేదనుకున్నాడు. ఓ రోజు వెళ్ళాడు గురువు, నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన కులాంతమైన నేను గురువుకి ఎప్పుడు వదలను అన్నాడనమాట. ఏం గాలికి మొత్తం అయిపోయి చుక్కలు దిగరాడి సూర్యుడు దిగరాడి, నేను మాత్రం ఎప్పుడూ తమ వెంట ఇంట ఉండాలని నిశ్చయం చేసుకున్నాను. నాకు ఇంకో లేదు, నా కోట్ల కొద్ది ఆస్తుంది, కోట్ల కొన్ని పూలనే అన్ని నీ దగ్గర పరిసత్యం దేనికోసం, దానికోసం అన్నారు. అనుకున్నాడు. ఏమైనా నమ్మకూడదు ప్రగల్భాలు అనుకున్నాడు. సరే ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. అలా 10 రోజులు అయిపోయింది. 11వ రోజు భోజనానికి వెళ్ళేసరికల్లా ఆ భోజనం నుంచి వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత ఆ భోజనములు అప్పుడు ఇల్లు చిన్నవని కింద పొంగాలి, పొంగినప్పుడు పట్టు ఉన్నాయి పైన. ఆ పట్టు ఈ తలకంటూ శిష్యుడికి, ఆవిడకి శిష్యుడికి. వెంటనే రూమ్కి వచ్చిన తర్వాత గురువు గారు చాలా పరిగ్రహం అయిపోయింది ఈ రోజు అన్నారు. ఏమిటా పరిగ్రహం అయిపోయింది అన్నారు. వాళ్ళు మనం అడుక్కున్నామే, వాళ్ళు చెప్పారు భోజనంకి వెళ్ళి అది తిన్నాం కదా, ఏం పని, అది కాదు, ఇదిగో నా తల మీద పట్టు వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. అలాగ నేను ఒక్క రుణం ఉండకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మీరు ఒక్కసారి నాకు కరుణిస్తే ఈ పట్టు తీసుకెళ్లి మళ్ళీ ఏమి ఆ తల మీద ధూళి అంటుకోడగా ఈ ధూళి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు ఎక్కడో అంటింది అక్కడే అంటించి వస్తానన్నారు. రే బాబు, ఎంత గొప్పవాడు, దీన్ని నేను అనుకోలేదు వీరు అని ఇక ఆయన్ని ఆ ధూళే ఎక్కడో పెట్టినటువంటి వాడిని ఉంటుందా. అప్పుడు అనుకున్నారు, ఆహా ఏమి శిష్యుడు వీడు. ఇప్పుడు మాత్రం నమ్మకం కుదిరింది శిష్యుడి మీద నాకు. ఎందుకంటే ధూళి అంటుకోలేని వాడు అంతవరకు గురువు గారు తన బొంతలో కట్టుకొని ఉంచుకుంటేవాడు అనమాట. ఏమిటి ఆ బొంత ఎప్పుడు శిష్యుడికి ఇచ్చేవాడు కాదు, అందులోనే ఉండి 1000 రూపాయల నోట్లు కదండి, అయితే 3 కట్లు ఉండేవి అనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బొంత, దొడ్డికి వెళ్ళినా ఆయన దగ్గరే ఉంటుంది ఆ బొంత. అర్థమైందా? ఇలా కట్టుకునేవాడు. ఇక శిష్యుడి తాలూకా పరిస్థితిని చూసి అనుకున్నాడు, రే శిష్య, ఇంక ఈ రోజు నుంచి ఇలాంటి వాడు ఏమి మోసం చేయదనుకొని ఆ బొంత ఇచ్చాడు. ఎవరికి ఇచ్చి నేను ఆ దిగుడు బావులు ఉన్నాయన్నమాట, ఆ దిగుడు బావులోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చున్నాడు. ఇదే సందు అదే మందు అనుకున్నాడు. గోడ దాడితే అదే సందు అంటారు కదా, జ్ఞాన దయాసిందో గోడ దాడితే అదే సందో. కాబట్టి వెంటనే ఏం చేసాడో తెలుసా, తక్కువ అది ఎప్పుడు దిగినాడో, ఎవరు గురువుగా దిగారో వంట పట్టిపోయాడు.
అలాంటి వాళ్ళు ఇప్పుడు తయారవుతున్నారు ఆశ్రమాల శిష్యులు. అర్థమైందా? కాబట్టి అది ఎందుకు చెప్పడం అంటే ఇది చెప్తున్నాడు. తెలిసిందా? అందుకని ఈ ప్రకారం ఎందుకు వచ్చింది వాక్యం ఇక్కడ మనకి? మలధియా మలధియాం పుంసాం. ఈ మనము మానవుడికి ఏ విధంగా ఉంటుంది? ఎవరు అయింది కదా. బయటకు వచ్చి శిష్య అంటాడు. ఇంకేం శిష్య? ఇంకేం శిష్య చెప్పండి. అందుకని మనము ఈ మల దోషం పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే అన్నమాట. అది ఎవరికి? కొంతమందికి లోభత్వం చేత వస్తుంది, కొంతమందికి ఇంకో రకంగా ఉంటుంది, కొంతమందికి ఇంకో రకం ఉంటుంది. అందరికీ ఒకే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనంతో ఆ మలదోషం అనేది ఆవరిస్తుంది. అందుకని చెప్తున్నాడు అమలధియాం పుంసాం ముక్తించ స్థిత. చిత్తమునందు ఆ ముక్తిని ఎవరైతే అర్థమైందా స్థాపించుకుంటాడో కిం చిత్రం యదమం ప్రయాతి విలయం తత్ర అచ్యుత కీర్తితే. ఇంకా అతనికి ఏమి ఆ యొక్క విషయ వాసన క్లేశ నిర్మూలన్నీ విలమైపోతున్నాయి అన్నమాట. అందుకని శమయాలం జలం వన్హే తమసో భాస్కరోదయ శాంతి కలోహి అఘోమం అస్య నామ సంకీర్తనం హరే. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ మనకి హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనం. హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనం కలో నాస్త్వేవ 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 గతిరన్యథా. చూసినారా? అర్థమైందా? ఇవన్నీ ఎక్కడ వాక్యాలు తెలుసా? ఉపనిషత్తు వాక్యాలు. కొన్ని స్మృతుల్లోనివి, కొన్ని ఉపనిషత్తుల్లోనివి. ఈ వాక్యాలను మనం సేవించాలి. హరేర్నామైవ నామైవ నామైవ అన్న 3 సార్లు చెప్పారు కదా. మమ జీవనం, మన జీవనం ఏమిటి? భగవంతుని యొక్క నామమే జీవనం. కలో నాస్తేవ నాస్తేవ మన స్తోత్ర మంజులు ఉంటాయన్నమాట. నాస్తేవ గతిరన్య, ఇంతకంటే మించింది ఇంకొకటి లేనే లేదంటున్నారు. ఇంకా చెప్తున్నారు స్తుత్వా విష్ణుం వాసుదేవం విపాపో జాయతే నరః విష్ణో సంపూజన నిత్యం సర్వపాపం ప్రణశ్యతి. మనకి భగవంతుడు ఎన్ని విధాలు ఇస్తున్నారు తెలుసా? హామీలు. స్తుత్వా విష్ణుం వాసుదేవం, ఆ యొక్క వాసుదేవ స్వరూపుడైనటువంటి విష్ణు స్వరూపుడైనటువంటి స్తుత్వా. స్తుత్వా అంటే ఏమిటి? స్తుతించడం. ఏమవుతుంది అతడు? విపాపో జాయతే నరః. విపాప విగత పాప విపాప. అపాప అన్న విపాప అన్న ఒక్కటే, పాపాలన్నీ పోతున్నాయి. విష్ణో సంపూజన నిత్యం, నిత్యం ఎల్లప్పుడూ కూడా విష్ణువునకు సంపూజన, సమ్యక్ పూజన, సంపూజన. చక్కగా మనం ఆ పరమాత్మ పూజిస్తే సర్వ పాపం ప్రణశ్యతి. సరే, సమస్త పాపాలు కూడా. మానవుడికి ఏ దుఃఖాన్ని ఇచ్చినది, కష్టాన్ని ఇచ్చినది మూలం ఏమి చెప్పండి? పాపమే, ఇంకేమీ లేదు. అది లయం కావడానికి ఉపాయాలన్నీ కూడా ఇక్కడ చక్కగా మనకి చెప్తున్నారు. పాపం లేని వారికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పట్టిందల్లా ఏమంటారు? బంగారం. ప్రత్యేకంగా రాస్తారు కదా, ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అంటారు. అది అర్థమైంది కదా. మరి దేనికది? పాపం లేని వాడికే బంగారం, ఆ పాపం ఉండేది పట్టిందల్లా ఆపోజిట్. మట్టి అంత మట్టి అయిపోయిందా అంటారు. ఏమి మట్టి అన్నా బాగుండు, ఆ మట్టి అయినా సరే ఒళ్ళు దొంగ పనికి వస్తారు, ఈ మట్టి ఎందుకు పనికిరాదు ఏమంటారు? అది అంటుకుందంటే మళ్ళీ 10 రూపాయలు దీనికి దాండగా. అర్థమైంది? కలుపుకోవడానికి. అందుకని మట్టి అయిపోయినండి ఎవడు? మట్టి అయిపోయినా కొంత లాభం ఉంటుంది మానవుడికి. మట్టి అయిపోయిన అంటారు. అర్థమైందా? కాబట్టి ఆ మట్టి అయిపోవడాన్ని ఇది అనమాట. పూర్వం చెప్పుకున్నాం కదా, పెద్దవాళ్ళ వాక్యాలని అలా ఏమి ఆ విధంగా ఉండాలి. కొంతమంది అంటారు, ఏమంటారు? ఒరే నీ దుంపాదేగా అంటారు. అంటే అర్థం ఏమిటి? అది అనమాట. అర్థమైందా?
ఇది మాట నీ కర్మకాల అంటారు కొంతమంది. ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ పాపకర్మలన్నీ కాలిపోవాలి కాక ఇదికేలా ఉన్న కర్మకాలు అంటారు నువ్వు. ఇంకా ఇది కర్మించుకోండి పాపం కాదు. వాడేవో కర్మకాలం అన్నాడు పాపం, మరి మనసు వేసుకొని కర్మ కాలిపోయిందా ఏమైపోయి బ్రహ్మాండంగా ఉంటాం మనం. వీడు నాకు కర్మకాలం అంటే ఈ కర్మ పడుకుంటాడు, ఇంకా కర్మ ఉంచుకోవాలి. సరే నీ సాగు నువ్వు చదువు అంటే కర్మ ఉంచుకుంటాడు వాడు. ఏదో వాడు అనేసారి నోటితో పాపం మంచోడు కాబట్టి ఆ ప్రకారంగా ఏమి చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఈ ప్రకారంగా సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి. మంగళానాంచ మంగళం. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి చక్కగా. సర్వదా సర్వకార్యేషు, సర్వకార్యేషు సమస్త కార్యములు యందు కూడా, ఏమి సమస్త కార్యములు యందు కూడా సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం. తేషాం ఆ సర్వకార్యముల యందు ఉన్నవారికి అమంగళం అంటే ఏమిటి? నష్టం ఎప్పుడు కాదు. మంగళం అంటే లాభం, జయం. అమంగళం అంటే నష్టం, అపజయం. వారికి అపజయం కానీ నష్టము కానీ తేషాం అటువంటి వారులకు ఎప్పుడు ఉండదు. కానీ ఏ కార్యం చేసినా ఆ భగవంతుని స్మరించుకుంటూ మనం చేసుకుంటాం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి. అర్థమైందా? ఏషాం హృదిస్థ భగవాన్. ఏమి ఎప్పుడు కూడా ఆ భగవంతు స్మరణ చేసుకుంటుంటే హృది తిష్టతీతి హృదిస్థ. ఏమి ఆ హృదయం ఎప్పుడు భగవంతుడు ఉంటూనే ఉంటాడు. మంగళాయతనం హరి. ఏమయ్యా అంటే మంగళము యొక్క స్థానమేనయా. మంగళం ఆయతనం. ఏమి మంగళం అసౌ ఆయతనం. ఇక్కడ మంగళం అసౌ ఆయతనం కర్మధారణం ఏంటంటే ఇది మంగళమే స్థానంగా కలిగిన వాడే. అర్థమైందా? ఎవరు? మంగళమే స్థానంగా కలిగిన వాడు ఎవరు? హరి. చూడండి మరి హరిని పట్టుకుంటే మంగళం అమంగళం ఏదో. నేను ఆయన పట్టుకొని ఎలాగైపోయాను అంటాడు. శివుడు శివం అంటే ఏమిటి? మంగళం. మంగళం. చూసారా మరి? నేను ఆ శివుని పట్టుకొని నా పని ఎలాగైపోయింది అంటారు. ఇది అది మంగళానికి స్థానం పట్టుకున్నోనికి నా పని ఎలాగైపోద్దా? ఏమి మన పనులన్నీ బాగానే ఉంటాయి. మనము చేసిన కర్మ ఉంది కదా, అది ఎప్పుడు మన వెంట ఉంటుంది. ఆ వెంట ఇచ్చిన ఫలాన్ని మనం ఊహించుకుంటా ఇంకెవడు జరుగుతాడు? పక్కవాడిని తిరిగి ఒప్పుకుంటాడా? దేవుడు కనబడ్డా కూడా ఆయన తిర్థం మొదలుతాడు అంతే. పక్కవాడిని తిరిగి అంటే నీ కనబట్టుకొచ్చే సంగతి. వాడు కేశవ అయినా ఈ పక్కవాడు కేశవ అయితే ఎన్ని కనబట్టుకొస్తుంటాడు. ఏమయ్యా కేశవ అంటాడు. నువ్వే కేశవ కదా ఇష్టమూర్తి అంటే నువ్వు ఆయన పేరు చెప్పి ఏమి కొంతమంది అంటారు కదా, మనిషిని అనలేక ఏమంటారు ఈ కాకి వచ్చి ఎక్కడే వాళ్ళది ఎన్నిసార్లు చెప్పినా ఈ కుక్క వెళ్దంటారు. ఏమి దృష్టి ఒకటి ఎక్కడ ఇంకొకటి. అర్థమైందా? ఈ ప్రకారంగా ఉంటుంటుంది మన పనులన్నీ ఎలా ఉంటాయంటే ఇది కదా. సరే మొత్తం మీద ఏమి మంగళాయతనం హరి. ఆయన స్థానం ఏమిటి చెప్పండి? ఎప్పుడు అమంగళం లేనే లేదనమాట. నిత్యశ్రీ నిత్యమంగళం అంటున్నావా లేదా? ఊరి పాడేమే పాట అర్థం కాక మళ్ళీ వెంటనే చూడతామన్నమాట. ఏమే మన కష్టాలు వచ్చినప్పుడు ఏమైనా చేస్తాం మళ్ళీ ఆయన్నే. ఈ పాటలో ఏమర్థం ఉంది? ఈ కష్టాలన్నీ ఆపదామపహత్తారం ఆతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఈ రోజు చదువుతూనే ఉంటుంటా. మళ్ళీ ఆపదలన్నీ నా మొట్ట నా మీద పెట్టినట్టు చెప్పిన దానికి ఆ చదివిన దానికి. కొంతమంది ఏమంటారు వీరికి నాలుగు ఉందా లేదా 2 నాలుగులా అంటారు. అర్థమైందా? ఎందుకంటే ఒకటి ఈ నాలుక ఒకటి ఆ నాలుక, ఒకటి కొన్న నాలుక ఒకటి ఉన్న నాలుక అన్నట్టు ఇలాగ అనుకుంటారనమాట. కాబట్టి చెప్తున్నారు నిత్యం సంచింతయే దేవం యోగయుక్తో జనార్దనం సాస్యమన్యే పరారక్ష కోహినత్యచ్యుతాశ్రయం చెప్తున్నారు. నిత్యం సంచింతయేత్తు దేవం. అందుచేత చక్కగా ఆ యొక్క దేవదేవుణ్ణి చింతించు. యోగయుక్తో జనార్దనం. ఆ దేవదేవుడు ఎవడు? జనార్దనం. జనాన్ ఆర్ధయతి జనార్దన. జనుల యొక్క
హృదయములన్నీ కూడా మహా మోటుగా ఉన్నవన్నీ ఏం చేసేవాడంటే వాటిని మృదువుగా తయారు చేసి ఆ మృదువైనటువంటి దాని ద్వారా అత్యంత మృదుస్వరూపిన పరమాత్మ పట్టుకోవడానికి చేసినటువంటి వాడు. ఇంకా ఏమిటి? జనులందు మహా దయాపూరితము కలవాడే జనార్దనుడు అనమాట. అందుచేత అటువంటి జనార్దనం యోగయుక్త. యోగయుక్తుడు ఏం చేయాలి? జనార్దనం దేవం నిత్యం సంచింతయేత్. ఇక్కడ యోగయుక్త అని కర్మ అనమాట. యోగయుక్త అంటే ఒక సంకీర్తనమనే యోగాన్నో నామాన్నో, లేక ధ్యానమనే నామాన్నో, లేకపోతే జపమనే నామాన్నో యుక్త కూడిన వాడే యోగయుక్తుడు అనమాట. సంకీర్తన కానివ్వండి, జపం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, అది నిష్కామ కర్మానుష్ఠానము కూడా కానివ్వండి. అది చెప్తారు భగవద్గీతలో, యోగయుక్తో విశుద్ధాత్మ యోగయుక్తో భావ ఒక దగ్గర అంటాడు. నువ్వు యోగయుక్తుడు కమ్ము అంటాడు. ఇంకేమంటాడు? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ పూర్వన్నపి నలిప్యతే. చూశారు కదా. ఇప్పుడు మనము ఇవన్నీ మనకు చెప్తారు. అందులోను యోగయుక్త అన్నాడు. యోగయుక్తం అంటే నేను ఆ భగవంతుని ఆరాధిస్తానికి యోగం. యత్కరోషి యదస్నాశి అన్నట్టు మనం ఏం చేసినా భగవంతుని సమర్పించడమే యోగం. అదొక యోగం. అది యోగంతో కూడిందే. అది ధ్యానయోగి కానీ, కర్మయోగి కానీ, అది జపయోగి కానీ, సంకీర్తన యోగి కానీ. ఇక్కడ యోగయుక్త వాడు ఎప్పుడు కృత్వాపి నా నిబద్ధత. ఈ యొక్క జన్మజరామృతి ప్రవాహమైనటువంటి ఈ లోకంలో పుట్టినప్పటికీ, కర్మలు ఆచరించినప్పటికీ, కృత్వాపి అంటే చేయిచున్నప్పటికీ నా బధ్యత చెప్పాడు కదా, నా నిబద్ధత అని చెప్తున్నాడు ఇక్కడ. యోగయుక్త నువ్వు ఎలా ఉండాలి? యోగయుక్తుడిగా ఉండు. అది అందుకే దేన్నో దాన్ని ఆశ్రయించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఏదో ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించుకోవాలి, ఏదో ఒక ధ్యానాన్ని జపాన్ని ఆశ్రయించుకోవాలి. లేకపోతే ఏ ఆశ్రమం లేదనుకోండి వాడు పరిస్థితి అయిపోతాడు అనమాట. ఒక అన్ని అవన్నీ వస్తూనే ఉంటాయి. ఆ కీర్తన అన్నటువంటిది సమ్యక్ కీర్తన, సంకీర్తన. ఉచ్చరిస్తే సంకీర్తన అయింది, పెదవులతో ఉపవాసం అయింది, లోపల చేసుకుంటే జపం అయింది. ప్రతి దాంట్లోనూ మనం 3 తీసుకోవచ్చు, తప్పలే. ఏమంటారు? ఒక స్తోత్రం చదివాము, ఉచ్చారణ చేశాము, వాచకమైంది, పెదవులతో అనుకున్నాము, మా ఉపవాసం అయింది, మనసుతో అనుకుంటే మానసికం అయింది కదా. అది కాబట్టి ఈ ప్రకారముగా మనము యోగయుక్తుడు కావాలి. ఏం కావాలి? యోగయుక్తుడు కావాలి. అలా ఉండి ఏం చేయాడు? చక్కగా సంచింతయే భగవంతుడిని చింతిస్తూ ఉండాలి. ఏదో ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించుకుని ఉండాలి. బ్రహ్మచర్యాశ్రమైనా తీసుకోవాలి దీక్ష, గృహస్థాశ్రమైనా తీసుకోవాలి, వానప్రస్థాన్ని తీసుకోవాలి, సన్యాసైనా ఉండాలి. ఏది లేకుండా ఉండకూడదు మానవుడు. అర్థమైంది కదా. ఇదో ఫస్ట్ ఫస్ట్ అర్థమైంది కదా. ఇంకా ఏముండాలి? ఏదో ఒక దాన్ని ఆశ్రయించుకోవాలి. ఏ దేవుడినైనా ఆశ్రయించుకోవాలి, ఏదో ఒక నామాన్ని ఆశ్రయించుకోవాలి. ఏది ఆశ్రయించుకుంటే మనస్సు ఎక్కడెక్కడ తిరిగినా అక్కడికి వస్తుంది. అర్థమైందా? ఏది ఆశ్రయించకపోతే అన్ని 24 గంటల పనులు తిరుగుతుంటాయి. ఆశ్రయం లేక శాంతి ఉండదు దానికి. మనం ఎలాగైతే పనిచేసి అలసిపోయి అంటాం లేదా, ఎక్కడ కూర్చుంటే ఓ 10 నిమిషాలు రెస్ట్ అయితే ఏమంటాం? చక్కగా హాయిగా ఉంది అంటాం. వాళ్ళకి చెప్పండి. అలాగని మనస్సు కూడా అన్ని పనులు చేసి అలసిపోతే ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట, ఒక 10 నిమిషాలు ఆ భగవంతుని ఆశ్రయిస్తే ఆ మనస్సుకున్నటువంటిది అంతా అవును. అదే అందుకనే చేసుకుంటుంటే తెలుస్తుంటారు. చారణ లేకపోతే ఏమీ తెలీదు. చారణ ఉండాలి. అందుకని ఇప్పుడు చూడండి, నిద్ర లేని వారికి ఎలా ఉంటుంది? వికారంగా ఉంటాయి. 10 నిమిషాలు నిద్రపోయిన ఎలా ఉంటాయి? ఒళ్ళు తేలిక, శరీరం తేలిగ్గా ఉంటాయి. మళ్ళీ మనసుకు ఆ జబ్బు వదలదు. మనసులో ఉన్న జబ్బు నిద్రపోయి వదులుతుందా? చెప్పండి. మన బాగా అలసిపోయి అలా పడుకొని నిద్ర పట్టేస్తుంది. లేవగానే మళ్ళీ ఆ మనసుకున్న జబ్బు వద్దుదా? మనసుకున్న జబ్బు వదాలంటే దాన్ని నిద్ర పట్టించాలా? అర్థమైందా?
దాన్ని నిద్ర పెట్టించాలంటే ఆ భగవన్ నామంతోనూ ధ్యానంతోనూ పారాయణతోనూ ఏమి సదాచారం సత్సంగం వచ్చే మనుషులతోనూ పడితేనే ఆ మనస్సుని నిద్రపెట్టి ఆ మనస్సుకి చెంత వదులుతారు. అందుకని ఈ ప్రకారం చెప్తున్నాడేమి, నిత్యం సంచింతయే దేవం యోగయుక్తో జనార్దనం సా అస్య మన్యే పరారక్షకో హి కినస్తి అచ్యుతాశ్రయం. అచ్యుత ఆశ్రయించడానికి కోహినస్తే ఎవడు అచ్యుతుని ఆశ్రయించిన వాడు ఇంతవరకు నష్టపోలేదు, అతడు ఎప్పుడు నాశనం కాడు అని చెప్తున్నాడు అన్నమాట. గంగా స్నాన సహస్రేషు పుష్కర స్నాన కోటిషు యత్పాపం విలయం యాతి స్మృతే నశ్యతి తద్ధరో. ఏమి స్మృతే నశ్యతి తస్మిన్ హరో తద్ధరో. గంగా స్నాన సహస్రేషు అర్థమైంది కదా. అంటే సహస్రేషు గంగా స్నానం, వేల కొలది సార్లు గంగా స్నానం చేసిన. పుష్కర స్నాన కోటిషు కోటి పుష్కరాల్లో ఎంతో. యత్ పాపం విలయం యాతి అర్థమైందే, ఏ పాపమైతే నష్టం అవుతుందో మనకి హరో స్మృతే తత్తు నశ్యతి, తత్పాపం నశ్యతి అన్నారు. ఆ భగవంతుణ్ణి చక్కగా స్మరిస్తూ ఉంటుంటే ఆ పాపము నశించిపోతుంది. అర్థమైందా? కాబట్టి మరి భగవన్ నామానికి అంత పవర్ఫుల్ అనమాట. పరమాత్మను స్మరించడం వలన జగద్రక్షకుడైనటువంటి సర్వాంతర్యామైనటువంటి సకలభూత నివాస అయినటువంటి సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ మనము స్తుతిస్తే సామాన్యమా? ఏమి ఆయన నుంచి వచ్చిన నదులు, మనం ఆ నదుల్లో స్నానం చేస్తున్నాం మాటి మాటికి వెళ్ళి, అర్థమైంది కదా. ఆయన్నే స్నానం పట్టుకుంటుంటే అన్ని నదుల్లో మనం స్నానం చేసినాం. అందుకే చెప్తున్నాడు అన్నమాట ఈ ప్రకారముగా. ముహూర్తమపి యోధ్యాయేత్ నారాయణ మణామయం సోపి సిద్ధిమవాప్నోతి కిం పునస్తత్పరాయణ. ఇక్కడ ధ్యాన విశేషం ఇస్తున్నాడు. అనామయం నారాయణం, అనామయం నారాయణ. ఆమయం అంటే ఉపద్రవములతో కూడుకోవడం, అనారోగ్యములతో కూడుకోవడము, ఈ విధంగా ఉన్నది ఆమయం. అనామయం ఏ ఉపద్రవరహితమైనటువంటిది, ఏమి అనారోగ్య కారణము కానిటువంటిది, సర్వ ఏమి శ్రేయస్సైనటువంటి ఆ నారాయణని ముహూర్తమపి యోధ్యాయేతు. ఎవరైనా ఒక ముహూర్త కాలం, ఒక క్షణకాలమైనా సరే ఏమి ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తున్నారో సోపి సిద్ధిమవాప్నోతి, అతడు సిద్ధిని వచ్చింది కదా. అంతే, అది ఒక 3 సార్లు ఎలాగనుకుంటే ఒక క్షణం అయిపోతుంది అనమాట. అయింది కదా. ఈ ప్రకారముగా అని చెప్తున్నారు. ప్రాయశ్చిత్తాని అశేషాని తపకర్మాత్మకాని వై యాని తేషామశేషాణం కృష్ణానుస్మరణం పరం. ఎలా ఉంటుంది భగవన్నామాల? ప్రాయశ్చిత్తాని అశేషాని, అశేషాని ప్రాయశ్చిత్తాన్ని ఎన్నో మనము మిగలకుండా ఏ తప్పుకు ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం జీవితంలో ఏమి చేసుకుంటూ శేషం చేసుకోవలసిన ఏమి శేషం లేకుండా చేసుకుంటుంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఎవరైనా గట్టి తిడతారు, తిట్టేసరికి వెంటనే అనిపిస్తుంది మనిషికి తిట్టేశామని చెప్పి ఆ భగవన్నామాన్ని తెలుసుకొని వాళ్ళకి కష్టపెట్టామని జపం చేసుకుంటాం. కొంతమంది ఇంకా గట్టిగా కష్టపడి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక నేను ఈ పూట భోజనమే చేయను, నా వల్ల ఒకరు కష్టపడిపోతారు కదా అని ఆ భోజనం చేయకుండా ఆ భగవన్నామాన్ని స్మరించుకో. ఎందుకంటే ప్రాయశ్చిత్తం మరి తెల్లవారితే సాయంకాలం చెన్ని వీడికి ఎంతనే కరిగించుకుంటున్నాడు, మళ్ళీ వీడికి ఎమ్మడి శిక్ష ఉండదు. తెలియదు కదా. ఇక్కడ తప్పుకి పూర్వం రాజులు తప్పు చేసేవాళ్ళకి ఏం చేసేవారు? దండన చేసేవారు. అందుకే వాడికి మళ్ళీ యమధర్మరాజు దండన ఉండదు. ఇక్కడ ఎవరు దండన తప్పించుకుంటూ వడ్డీతో సహాకరం దండన అనుభవించాల్సి ఉంటుంది. తెలిసిందా? ఏమంటారు? వడ్డీ మళ్ళీ మనం ఇచ్చిన డబ్బులకి వడ్డీ కావాలి, చేసిన పని వడ్డీ అక్కర్లే. ఏమంటారు? చేసిన పని వడ్డీ అక్కర్లేదా?
బ్యాంకులో చక్రవడ్డీ ఎలా కడతారో అక్కడి నుంచి వచ్చినాయి వడ్డీలన్నీ, అర్థమైందా? కాబట్టి మనం చేసిన పుణ్యంకి చక్రవడ్డీయే, చేసిన పాపానికి. మనకి ఏంటి, పుణ్యానికి చక్రవడ్డీ కావాలా, పాపానికి మాత్రం చక్రవడ్డీ వేయకూడదు. అర్థమైంది కదా? మనం లోన్ తీసుకుంటే ఎక్కువ కావాలి, మనం డబ్బులు పెట్టుకుంటే. వాడు లోన్ ఇచ్చాడనుకో మనకు తక్కువ వడ్డీ కావాలి. మనం డబ్బులు వేస్తే ఏం కావాలి, ఎక్కువ వడ్డీ కావాలి. మనం లోన్ తీసుకుంటే అది అవుతుందా? అర్థమైందా? తీసుకుంటే వాడు పైస ఎక్కువ ఇస్తాడు, మనం వాడుకున్న దానికన్నా వాడు మళ్ళీ పైస ఎక్కువ వేస్తాడు. అలాగనే ఈ పాపానికి అక్కడ కూడా పడుతూనే ఉంటుంటారు. అది చెప్తున్నాడు అనమాట. అందుకు ప్రాయశ్చిత్త, అలాగా ప్రాయశ్చిత్త కర్మలు అనేకమైనటువంటి కర్మాత్మకాన్ని తపస్సులు చేస్తూ ఉంటుంటే యాని తేషాం వాని యొక్క పాపాలు ఏ విధంగా అయితే పోతుంటాయో అశేషాణం శాశ్వతం లేకుండా, అలాగే కృష్ణానుస్మరం పరం, ఏమి ఆ పరమాత్మ యొక్క స్మరణం సకల ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటే ఏదొస్తుందో అంతకంటే గొప్పగా వీరికి నష్టమైపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ విధంగా కలి కల్మషం అత్యుగ్రం నరకార్తి ప్రధాం నృణాం ప్రయాతి విలయం సద్య సకృదత్యాపి సంస్మృతే. ఎంత దిగువకు వచ్చారు భగవద్గీత తెలుసా మనకి. కలి కల్మషం అత్యుగ్రం, కలి కల్మషం అనేది మంచి ఉగ్రమైనటువంటిది. ఇది చాలా ఉగ్రం, ఎవరిని ఆపనివ్వదు. నరకార్తి ప్రదం నృణాం, నరకానికి నృణాం మానవులకు నరకార్తి ప్రదం. నరకములో ఉన్నటువంటి ఆ బాధల్ని ఇచ్చినటువంటిది అనమాట. ఏంటి ఈ ఉగ్రమైన కలికల్మషం. మరి ఎట్లా మరి ఇది ఎలాగా? సకృదత్యాపి సంస్మృతే. అసకృతి అంటే అనేక సార్లు, సకృతి అంటే ఒక పర్యాయం, అర్థమైందా? సకృతు ఒక్కసారి అయినప్పటికీ సంస్మృతి సమ్యక్ స్మృతే, చక్కగా స్మృతించిన వారికి, చక్కగా జ్ఞాపకం చేసుకున్న వారికి సద్య ప్రయాతి విలయం. సరే, మరి ఇప్పుడు మనకి ఈ భక్తి భావన అంతా ఇదంతా ఏది రాసిన వాడు ఎవరు? శంకరాచార్య. కేవలము వారు చెప్పేది ఇది ఆత్మ, ఇది అనాత్మనే చెబుతున్నారు. దాంతో మనకేం పడుతుందని మనం వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ రాసింది ఆయనే, ఇవన్నీ ఎక్కడెక్కడన్నీ ఏరి ఒక దగ్గర ఇచ్చినారన్నమాట. అందుకని భక్త్యా ప్రజ అయితే వారి ఉద్దేశం ఏమిటి ఇవన్నీ అన్నిటికీ? అందుకే వారు ఎవరిని తీసిలే, మధ్వాచార్యులు కానీ రామానుజాచార్యులు కానీ వాళ్ళని వీళ్ళది తప్పని చెప్పలే ఎక్కడ ఎవరు. మధ్వాచార్యులు వారు ఎదురుగా ఉండి ఒక విగ్రహాన్ని పూజ చేసుకుంటూ ఉన్నారు. ఆ పద్ధతి దైవారాధన ఉండాలి, మంచిదే. ఎందుకంటే ఈ దేవతార్థన కర్మలన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అందుకే వారిని మనకి శ్రేయిస్తూనే ఉన్నారు. ఇక ఈయన ఏం చెప్పారు రామానుజ మతంలో? ఆ చిత్తము ఏకాగ్రత కోసం ఉపాసన. ఎప్పుడూ కూడా దాసుడిని, నీలో నన్ను కైంకర్యం చేసుకో, అయింది కదా. ఎప్పుడు నీకు దాసుడిని. ఎందుకంటే దాసుడు అంటే ఏమిటి? అహంకారం పోతుంది అన్నమాట, అర్థమైంది కదా. కాబట్టి ఏకాగ్రత చిత్తానికి అవుతుంది. అందుకని ఆ ఏకాగ్రత చిత్తం కోసం వీరు చెప్పింది. అందుకని ఏం చెప్పి ఏకాగ్ర్యార్థం ఉపాసన, కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం. దీన్ని బట్టి ఆయన రాసినాడు మూడు మతాలకి మూడు మాట. ఏమిటి? కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం మధ్వాచార్యులు చేసినటువంటిది, రామానుజాచార్యులు చేసినటువంటిది ఐకాగ్ర్యార్థ ఉపాసన. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత దిండి మహా అన్న. అర్థమైందా? ఈ మోక్షార్థం కోసం బ్రహ్మ విజ్ఞానం. దీనికి మనం రంగు వేయాలంటే మోక్షం అనే రంగు, దీనికి ఏం చేయాలి? ముందు చెయ్యాలి కర్మ, ముందు కర్పలో నానబెట్టాలి. దీన్ని బాగా బాధాలి, ఏకాగ్రత అన్నమాట. ఐకాగ్ర్యం ఏమిటి? దానికి ఉన్న మళ్ళీ వదిలిపోయిందో లేదో చూస్తూనే ఉంటుండాలి. ఎంత మళ్ళీ ఉండే ఇది బ్రహ్మజ్ఞానం మోక్షం దీనికి పట్టదు రంగు. ఎప్పుడు ఇది వదిలిపోయిందో దీనికి అప్పుడు బ్రహ్మజ్ఞానం రంగు పట్టాలి. ఇందులో ఏదండి ఏది గొప్పది? ఇది గొప్పది.
ఏది గొప్పది? అన్నం గొప్పదే, సాంబార్ గొప్పది అంటే ఏం గొప్పది? అన్నం ఉండాలి, సాంబార్ కూర ఉండాలి. ఇది ఏది గొప్పది అంటే ఏమి? సాంబార్ వేసుకుంటే ఒక రుచి, కూర వేసుకుంటే ఇంకొక రుచి. ఆ ప్రకారంగా మూడు అవసరమే మోక్షానికి. మోక్షానికి మూడు అవసరమే. అందుకని ఈ ప్రకారంగా ఆ భగవంతుని యొక్క చక్కనైనటువంటి విషయాన్ని మనకి చెప్పారు. కాబట్టి అందరూ ఏ పనులు ఉంటున్నా, ఏం చేస్తూ ఉంటున్నా, ఏమి కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా మనకి ఆ భగవంతుని ఎప్పుడూ కూడా మరువుకుంటా స్మరిస్తూ ఈ విచారణ చేసుకుంటే అంతఃకరణ శుద్ధి ద్వారా, ఆత్మనాత్మ విచారణ ద్వారా ఆ మోక్షైకమైనటువంటి ఏకైక కైవల్య పదం సిద్ధిస్తుందని దీనికి తాత్పర్యం. అందుకని వ్యాపక స్వరూపమైనటువంటి వాడు ఆ పరమాత్మ యొక్క పేరునే వ్యాపక స్వరూపం విష్ణువని ఈ ప్రకారంగా మనకి బోధిస్తూ అందరూ సత్యనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజులున్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.